ఏందికేం మామ, చాలా రోజుల తర్వాత మళ్ళా మన ఇద్దరం కలిసి మ్యాచ్ ఆడతాం అనుకుంటే స్క్వాడ్లోనే లేవు కదా. మా టీంలో నేనున్నా, రోహిత్ ఉన్నాడు. మీ టీంలో నువ్వు కూడా ఉండేది ఉంటే కథ మంచిగా ఉంటుండే. నేను కూడా ఆడదామని అనుకున్న కోహ్లీ, కానీ ఏం చేద్దాం, మా వాళ్ళు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని నాకు రెస్ట్ ఇచ్చిళ్ళు. ఇక నేను కూడా టెస్ట్ మ్యాచ్లు ఆడి ఆడి అలసిపోయి ఉన్నా. అందుకే ఈ వన్డే సిరీస్కి రెస్ట్ తీసుకుంటా అని చెప్పిన. ఎట్లయినా T20లకి వెళ్ళి రిటైర్మెంట్ ఇచ్చినావు కదా బ్రో, ఈ వన్డేలు ఆడితే ఏమైంది? మీ ఇద్దరు కూడా టెస్ట్లకి వెళ్ళి రిటైర్మెంట్ ఇచ్చుండకపోతే మనం టెస్ట్లలో ఆడుతుండే కదా. అంతే, ఇక అండర్-19 అప్పటి నుండి అన్ని మ్యాచ్లు ఆడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఆ గోల్డెన్ ఎరాకి ముగింపు చెప్పాల్సిన సమయం వచ్చింది. అట్లెందుకంటున్నావు విలియమ్సన్, మేమిద్దరం ఎట్లయినా 2027 వరల్డ్ కప్ ఆడాలని మైండ్లో ఫిక్స్ అయిపోయినాం. నువ్వు కూడా ఖచ్చితంగా న్యూజిలాండ్ తరపున 2027 వరల్డ్ కప్ ఆడతావని మాకు తెలుసు. నేను కూడా ఆడదామని అనుకుంటానా, చూద్దాం ఇక ఏమవుతుందో. ఏంది బ్రేస్వెల్ బ్రో, టీంలో ఒక్క సీనియర్ ప్లేయర్ కూడా లేడు. ఈ కొత్త టీం నేసుకొని మా దేశానికి వచ్చి మమ్మల్ని వన్డే సిరీస్ ఓడిద్దామనే. ఒక్క వన్డే సిరీసే కాదు గిల్లు, T20 సిరీస్ కూడా ఓడిద్దామనే వస్తాను. అయినా మా టీం ఎప్పుడైనా పేపర్ మీద చూడడానికి ఇట్లనే ఉంటుంది, గ్రౌండ్లోనే బ్రీవత్సం సృష్టిస్తుంది. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది బ్రేస్వెల్, కానీ మా టీంలో ఎవరు ఉన్నారో తెలుసు కదా. సెంచరీల మీద సెంచరీలు చంపుతున్న రోకో, వాళ్ళిద్దరు నా వైపు ఉన్నంత వరకు మీరు సిరీస్ గెలుచుడంటే అయ్యే పని కాదు. గిల్లు, నేను కూడా టెస్ట్ మ్యాచ్లల్లో సెంచరీల మీద సెంచరీలు కొట్టే వస్తానా. మా టీంలో కూడా డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. మమ్మల్ని తక్కువ అంచనా ఎత్తే మీకే అసలుకే ఎసరు పడుతుంది. కోహ్లీ అన్న, వన్డేలల్లో నీకు 53 సెంచరీలు ఉన్నాయి ఇప్పటివరకు. ఈ సిరీస్లో జరగబోయే 3 మ్యాచ్లలో కూడా ఇంకో 2 సెంచరీలు చంపినావంటే 55 రౌండ్ ఫిగర్ అవుతుంది. అట్లనే నీ యావరేజ్ కూడా 60ని టచ్ చేస్తే నెవర్ బిఫోర్ రికార్డు. 2 సెంచరీలు అంటే ఈజీ కొట్టచ్చు, కానీ 58 ఉన్న యావరేజ్ 60 టచ్ చేయాలంటే ఇంకా చాలా రన్స్ కొట్టాలి తమ్ముడు. ఎనీవే, నువ్వు టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కోహ్లీ అన్న, నువ్వు తలుచుకుంటే 2 సెంచరీలు ఏంది, 3 మ్యాచ్లలో కూడా సెంచరీలు చంపుతావు. ఓవరాల్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో 84 సెంచరీలు అన్న నువ్వు ఈ 3 మ్యాచ్లలో ఇంకో 3 సెంచరీలు కొట్టి 87 సెంచరీల దగ్గరికి పోవాలి. తమ్ముళ్ళు, నన్ను ఏమన్నా మనిషిని అనుకుంటాలా లేకుంటే రన్ మిషన్ అనుకుంటాలా? 3 మ్యాచ్లలో కొట్టామంటే కొడతా, కానీ 3 ఎట్లా ఉంటుంది? ఎందుకు కొట్టాం? ఖచ్చితంగా నీ సెంచరీకి సరిపోయే రన్స్ మేము కొడతాం. కాకపోతే ఈసారి మేము నీకు సెంచరీలు సప్లై చేయడానికి అత్తలేం కింగు. నిన్ను రోహిత్ శర్మని ఈ సిరీస్లో తొందరగా అవుట్ చేయకపోతే మేము న్యూజిలాండ్ వాళ్ళమే కాదు. ఫిలిప్సు, ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినావు. అసలు మేము టెస్ట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇవ్వడానికి కారణమే మీరు మా దేశానికి వచ్చి మమ్మల్ని టెస్ట్ సిరీస్లో క్లీన్ స్వీప్ చేసుడే. మీరు చేసిన ఆ క్లీన్ స్వీప్ వల్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మిస్ అయింది. ఆ తర్వాత నేను కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. దానికి రివెంజ్ ఈ సిరీస్లో ఉంటుంది ఫిలిప్సు. ఈ వన్డే సిరీస్ ఉన్నా పోయినా మాకు ఒకటే. అందుకే మేము మా టీంలో అందరు కొత్త పిల్లగాళ్ళకి అవకాశాలు ఇచ్చినాం. మా ఫోకస్ మొత్తం T20 వరల్డ్ కప్ మీదనే ఉన్నది. కాబట్టి T20 సిరీస్లో చూపిస్తాం మీకు మా ప్రతాపం. వన్డే సిరీస్ గెలవాలనుకోలే తప్పు లేదు, ఎందుకంటే అక్కడ నేను కెప్టెన్ కాదు. T20 సిరీస్ మాత్రం గెలుద్దాం అనుకోకుల్లి, ఎందుకంటే నేను ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. రూటు అనుకున్నదే అయిందివే. ఈ ఆస్ట్రేలియా వాళ్ళు మనల్ని ఎంత దారుణంగా యాషెస్లో ఓడియాలనో అంత దారుణంగా ఓడిచ్చిళ్ళు. గా హెడ్ ఏమో 5 మ్యాచ్లలో 629 రన్స్ చంపిండు. గా స్టార్క్ ఏమో 5 మ్యాచ్లలో 31 వికెట్లు తీసుడే కాకుండా అవసరం వచ్చినప్పుడల్లా బ్యాట్తోని 50 రన్లు కొట్టిండు. వీళ్ళిద్దరు కనుక లేకపోయి ఉంటే ఈ సిరీస్ మనమే గెలిచేటోళ్ళం. రూటు కరెక్ట్, స్టోక్స్ కరెక్టు. మొత్తంగా హెడ్ను స్టార్కే చేసిళ్ళు. మనం ఈ యాషెస్ గెలవాలంటే వాళ్ళిద్దరు రిటైర్మెంట్ ఇచ్చినాకనే అవుతుంది. అది హెడ్ స్టార్కు రిటైర్మెంట్ ఇస్తే వాళ్ళకు మించిన ప్లేయర్ని తీసుకొచ్చే కెపాసిటీ మాకున్నది. మా దేశానికి వచ్చి మా మీద టెస్ట్ సిరీస్ గెలుచుడంటే అంత ఈజీ విషయం కాదు. కెప్టెన్సీ నేను చేసినా, కమిన్సీ చేసినా రిజల్ట్ మాత్రం గిదే ఉంటుంది. ఏదో మీ లక్ మంచిగా ఉండి ఒక మ్యాచ్లో గెలిచిర్రు, లేకుంటే క్లీన్ స్వీప్ చేసేటోళ్ళం. ఈ సిరీస్లో 1 మ్యాచ్, ఆ తర్వాత వచ్చే సిరీస్లో 2 మ్యాచ్లు, ఆ తర్వాత సిరీస్లో 3 మ్యాచ్లు గెలిచి సిరీస్ గెలుస్తాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. ఫస్ట్ మీరు టెస్ట్ మ్యాచ్లలో వన్డేలు ఆడు బంద్ చేసి టెస్ట్ మ్యాచ్లే ఆడు నేర్చుకొని రాలి, తర్వాత చూసుకుందాం. అంటే నువ్వు మాత్రం టెస్ట్ మ్యాచ్ని వన్డేలే ఆడచ్చు, కానీ మేము మాత్రం ఆడద్దా? అరే నా పేరు ట్రావిస్ హెడ్, నేను ఎట్లా ఆడినా నడుతుంది, మీరు ఆడితే నడుతుందా? మమ్మల్ని ఇక్కడ యాషెస్లో ఓడించిన దానికి T20 వరల్డ్ కప్లో మీ మీద రివెంజ్ తీసుకుంటాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. యాషెస్ మాదే, T20 వరల్డ్ కప్ మాదే, చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే వాటి మీద స్పూఫ్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా వాటి మీద స్క్రిప్ట్ రాసి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇక మన వీడియోస్ని మీరు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, నవ్వుకోండి, తర్వాత వదిలేసేయండి. వీడియోలో ఉన్న మిగిలినవేం మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.